ఇది మిగతా మీటింగ్స్ కాదు, క్రైస్తవులుగా సేవకులుగా ఇప్పుడున్న గవర్నమెంట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనుక ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, చాలా మందికి జరుగుతున్న పరిస్థితిని చూసి వాళ్ళు వెనుకబడుతున్నారు, భయపడుతున్నారు. అయితే మనకున్న హక్కులను ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలని తెలుసుకునే సదుద్దేశంతో గాడ్ మినిస్ట్రీస్ చైర్పర్సన్ మరియు హైకోర్టు అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సిస్టర్ శివా గారు నిర్వహిస్తున్నారు. ఇందులో మనకున్నటువంటి హక్కులను చట్ట ప్రకారంగా ఏ విధంగా సేవ చేసుకోవచ్చు అనే అవగాహన మనం కలుగు చేయడానికి మన మధ్యలో చేసిన హైకోర్టు అడ్వకేట్ మరియు హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ చైర్మన్ బ్రదర్ బోడ రాకేష్ నాయక్ గారు మన మధ్యన రావడం చాలా సంతోషకరం. రాకేష్ నాయక్ గారు ఎంతో మంది సేవకులకు, చర్చ్లకు మతోన్మాదుల వల్ల జరుగుతున్న దాడులు జరిగినప్పుడు వారి ఆహ్వానం లేకుండానే ఎంతో మందికి చట్టపరంగా తమ సహాయ సహకారాలందరినీ అందించడం జరిగింది. మణిపూర్ ఘటనలో కూడా మణిపూర్ సీఎం మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇంకా ప్రవీణ్ పగడాల గారికి జరిగిన ఘటనలు, ఆ విషయంలో కూడా హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకా రీసెంట్ గా కూడా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఏదైతే మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పు మీద కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది రీసెంట్ గా. అంత మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు క్రైస్తవుల మీద విషయం చదువుతున్న మతోన్మాదులతో కూడా ఎన్నో డిబేట్స్ లో పాల్గొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు సేవకులు అందించే సూచనలు ప్రాక్టికల్ గా వారు ఎలాంటి విషయాలను చూశారో మనకు తెలిసిన కొన్ని, తెలియని ఎన్నో ఉండొచ్చు, తెలియని ప్రాంతాల్లో జరిగినవి దాడులు ఎన్నో ఉండొచ్చు. అయితే వాటన్నిటిని కూడా మనకు తెలియచేసి మనల్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి వారి సూచనలంతటినీ మనం చక్కగా గమనించి ఈ సమయాన్ని చక్కగా మనం ఉపయోగించుకుందాం. మరి అయితే ఈ సమయాన్ని బ్రదర్ బోడ రాకేష్ నాయక్ గారికి అప్పగిస్తున్నాను. హక్కుల సమావేశం ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి మా యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి సిస్టర్ శివ గారికి కూడా నా యొక్క వందనాలు. అలాగే నాతోని అడ్వకేట్ రమేష్ గారికి కూడా నా వందనాలు. సిస్టర్ శివ గారు మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మరి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆమె వెంటనే స్పందిస్తూ మహిళల విషయాల్లో ఎక్కువగా స్పందిస్తున్నారని నేను విన్నాను. వారు అలాగే చర్చల విషయాల్లో, సేవకుల విషయాల్లో కూడా వారు ముందుంటారని నేను విన్నాను. కాబట్టి దేవుడు వారిని ఇంకా దిగించి ముందుగా నడిపించుగాక. మరియు ఆమె కోర్టు న్యాయపరంగా కూడా మీ ప్రాంతంలో మీకు ఏదైనా లీగల్ సమస్య వచ్చిందంటే ఆమె చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె యొక్క సేవలను మీరు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. పిల్లరా, మన దేశంలో పరిస్థితులు ఎలా కొనసాగుతున్నాయి ఏంటి అని చూస్తే ప్రతి క్షణం మరి రోజు రోజుకు ఈ మతోన్మాద దాడులు పెరిగిపోతున్నాయి. ఈ తాడిపత్రిలో రీసెంట్లీ వాళ్ళు ఒక 4-5 కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. వారి మీదకి కొంతమంది దుండగులు వెళ్ళి దాడి చేసి వారి ప్రార్థనను ఆటంకపరిచి వారిని అక్కడి నుంచి మరి కొట్టి పంపించడం జరిగింది. ఏది ఏమైనా కూడా అక్కడ విషయాలు నేను తెలుసుకున్నది ఏంటంటే, అది అనుమతి లేకుండా కట్టినటువంటి చర్చి కాబట్టి ఆ చర్చి నిర్మాణం ఆగిపోయిందని, ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారా, అనుమతితో కట్టారా, అనుమతి లేకుండా కట్టారా, అది ఏదున్నా కూడా చూడాల్సింది లీగల్గా చట్టబద్ధంగా ప్రొసీడ్ అవ్వాలి. కానీ అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా మీద పడి కొట్టడం ఏంటిది, మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం ఏంటిది? అయినా వాళ్ళు పర్మిషన్ లేకుండా చేసుకుంటారా, పర్మిషన్ చేసి పర్మిషన్ తీసుకొని క్లియర్ చేసుకుంటారా? అవన్నీ నీకెందుకు? వాళ్ళు ఒకవేళ చట్ట వ్యతిరేకమైన పనులు కనుక చేస్తే నువ్వు వెళ్ళి అధికారులకు ఫిర్యాదు చేయి. ఈరోజు మన పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు.
అలాగే రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, బిఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ వీళ్ళు ఉన్నారు కదా. తప్పు చేసినట్టు వీళ్ళు కనుక ప్రేర్ చేయడమే నేరం అని మీకు అనిపిస్తే ఇమ్మీడియట్లీ మీరు వెళ్ళి వాళ్ళు క్లియర్ చేయండి. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం ఏంటి చెప్పండి. అక్కడ కూర్చొని ప్రేర్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఏమైనా అక్రమ దందా చేస్తున్నారా, గంజాయి సేవిస్తున్నారా, గంజాయిని అమ్ముతున్నారా, లేకపోతే ఇంకేంటిది బార్ షాప్లలో తాగుతారు కదా మందు, అలాంటిది లిక్కర్స్ ఏమైనా తాగుతున్నారా? స్కూళ్ళ పక్కన లిక్కర్ షాపులు పెడితే అడగరు, గూడులో పక్కన లిక్కర్ షాపులు పెడితే అడగరు, ఇష్టం వచ్చినట్టుగా తాగి రోడ్డు మీద తిరిగితే అడగరు, అలాంటి మందలియరు, అలాంటి అడ్డకోరు. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో నేరాలు ఘోరాలు సమాజంలో జరుగుతున్నాయి. ఒక కొడుకు ఆ యొక్క తాగిన మత్తులో తల్లిని లైంగికంగా వేధించాడట. లైంగిక వేధింపులకు గురి చేసిన కొడుకు అని చెప్పి టీవీలలో, సోషల్ మీడియాలో, వార్తా పేపర్లలో చూస్తున్నాం. అలాంటి వాళ్ళు మార్పు తేలింది. అక్కడ కూర్చొని ప్రేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ మీద మీ ప్రతాపమా? మీ ప్రతాపం చూపించాల్సింది ఒకడు దొంగతనం చేయకుండా ఆపడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ మతోన్మాదులు ఏం చేస్తున్నారు? ఒకడు తాగుడు మానుకునేలాగా ప్రయత్నం చేయాలి. బానిసైనటువంటి వ్యభిచారి తన వ్యభిచారం నుంచి మరలు కొల్పబడాలి. దొంగ తన దొంగతనమును మానుకునేలాగా చేయాలి. ఒక హంతకుడు ఆ యొక్క లక్షణాలు వదులుకునేలాగా చేయాలి. రౌడీయిజం, గూండాయిజం ఇలాంటివి చేస్తున్నారే సమాజంలో. అలాంటి వాళ్ళను మీరు చేయొద్దు అని చెప్పాలి. ఒక 10 సంవత్సరాల బాలిక, తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన. 10 సంవత్సరాల బాలికగాని చూడకుండా, పసిబిడ్డని చూడకుండా ఆమె మీద అత్యాచారం చేశారు. ఇలాంటి మూర్ఖుల మీద మీ ప్రతాపం చూపించండి. అది కాకుండా ఏమి అనరు కదా అని చెప్పేసి వీళ్ళ మీద పడి, ఈ క్రైస్తవుల మీద పడి, ప్రార్థన చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీద పడి దాడి చేయడము, ఇది ఒక భక్తి అంటారా? మనుషులే అయితే మానవత్వం మీలో ఉంటే మీరేం చేయాలి? మానవత్వాన్ని సమాజానికి మంచి నేర్పించాలి. ఎక్కడైతే ఇప్పుడు చూడండి, రోడ్డు కాంట్రాక్ట్స్ పేరు మీద కోట్లు కుంభకోణాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టుల పేరుతో కోట్లు కుంభకోణాలు జరుగుతున్నాయి. సమాజంలో అవినీతి అక్రమం పెరిగిపోతుంది. లంచాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లంచం లేకపోతే పని జరగట్లేదు, ఫైల్ కదలట్లేదు. ఇలాంటి వాటి మీద మీ యొక్క ప్రతాపాన్ని చూపించండి. ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ విషయంలో మీరు మీ యొక్క ప్రతాపమును, మీ యొక్క కోపాన్ని, మీ ఆవేశాన్ని, మీ యొక్క తెలివితేటలను అక్కడ ఉపయోగించండి. అది కాకుండా ప్రేర్ చేసుకుంటున్నటువంటి వారి మీద దాడి ఏంటండి? ఇది ఎంత హాస్యాస్పదం, ఇది ఎంత అవమానకరం. ఎటు పోతుంది సమాజం? ఏం జరుగుతుంది ఈ సమాజంలో? ఇది ఎంతవరకు సమంజసము? ప్రభుత్వం వీళ్ళ మీద ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోలేకపోతుంది? దానికి తోడు కౌంటర్గా కూడా ఆపోజిట్ వాళ్ళు కేసు పెట్టిరట. ఇదే విశ్వాసులను, అక్కడున్న పాస్టర్ను కొడతారు వాళ్ళే, పరిగెత్తిస్తారు వాళ్ళే. అలాగే అదే పాస్టర్ మీద, అదే విశ్వాసుల మీద మా మీద దాడి చేశారు అని చెప్పేసి, ఆత్మరక్షణ కోసం మేము దాడి చేశామని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. అసలు నీ ఇంట్లో నీ వ్యవహారాల్లో నువ్వు చూసుకోవాలి. నువ్వు వాళ్ళు ప్రార్థన చేస్తున్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసుడు ఎక్కడిది? ఏమండి, ఈ సమాజానికి కానీ, ఈ పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం కానీ వీటిని ఆలోచించాలి. వాళ్ళు కంప్లైంట్లో ఏముంది చూడాలి, అది జెన్యూనా కాదా చూడాలి. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? లేకపోతే వాళ్ళ చర్చి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? నీకేం సంబంధం? వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, పర్మిషన్ లేకుండా. అయితే మా దగ్గరికి రావాలి. ఎవరి దగ్గరికి రావాలి? పోలీస్ అధికారుల దగ్గరికి, రెవెన్యూ అధికారుల దగ్గరికి,
వ్యవస్థ అనేది ఇక్కడ ఉంది. ఈ వ్యవస్థ దగ్గరికి రావాలి. ఇవి రాకుండా నువ్వు పోయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి మళ్ళీ ఆత్మరక్షణ కోసం దాడి చేసిన అని చెప్పేసి చెప్పడం ఎక్కడే న్యాయం అండి? తిరిగి వాళ్ళు కొట్టినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అవి కూడా లేవు. సో ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. దీన్ని మానవ హక్కుల నేర నిరోధక సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియచేసేది ఏంటంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలాగా కఠిన చర్యలు తీసుకోవాలి. బలవంతుని మీద చూపించుడు ప్రతాపం, బలహీనుల మీద చూపించుడు ఏంటండి? వాళ్ళు తిరిగి కొట్టలేరనా? యేసుప్రభు వాళ్ళకి నేర్పించాడు, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు అని. కాబట్టి నువ్వు అలాగే కొడతావా? ఇదే ప్రతాపం ముస్లిం వాళ్ళ దగ్గరికి పోయారనుకోండి, ఎట్లుంటుంది? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ ఎంతవరకు అసలు ఇది ఎంతవరకు అసలు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. మేధావులు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాటిని సమర్థించకుండా, ఇలాంటి వాటిని వెనకేసుకొని రాకుండా అందరూ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలని నేను తెలియజేస్తున్నాను. ఇలా మణిపూర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే చాలా దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎంత దారుణం అంటే, మొన్నటి వరకు రాష్ట్రపతి పాలన ఉండే, ఫిబ్రవరిలో మళ్ళా గవర్నమెంట్ను ఫామ్ చేశారు. ఒక కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. పాత ముఖ్యమంత్రి ఏమో వాళ్ళ ఓట్లతోటే గెలిచి వాళ్ళ మీదనే యుద్ధం ప్రకటించిండు. ఎవరి ఓట్లతోటి గెలిచారు? అక్కడున్న ప్రజలు ఓట్లేస్తేనే కదా ముఖ్యమంత్రి అయింది. ఇక్కడున్న ప్రజలు ఓట్లేస్తేనే కదా ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అయ్యేది. అవునా కదా? ఆకువీడిలో ఉన్న వాళ్ళు ఓటేయలేదా ఇక్కడున్న ఎమ్మెల్యేకు? కానీ ఆ ఎమ్మెల్యే తన బలమును చూపించుకోవడానికి బలగాలతో బయలుదేరింది. ఈ బలగాన్ని ఇచ్చింది ఎవరు? ఈ బలగాలను ఇచ్చింది ఎవరు? ప్రజలు ఇచ్చారు. ప్రజల మీద మేము దాడి చేయించడం ఏంటండి? ఈరోజు భయభ్రాంతులతో బ్రతకని అవసరం లేదు. రాజ్యాంగము మనకు సమానత్వపు హక్కునిచ్చింది. ఆర్టికల్ 14 ఏమాకు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అనే సమానత్వపు హక్కు ఇచ్చింది. అలాగే కులం పేరుతో, మతం పేరుతో వివక్ష చూపడము నిషేధించబడింది ఆర్టికల్ 15 ప్రకారం. ఆర్టికల్ 15 ప్రకారం ఏమైంది? ప్రొహిబిటెడ్. ఏంటిది ప్రొహిబిటెడ్? కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, వర్గ పేరుతో, ప్రాంతం పేరుతో, ఈయన ఆడ ఆయన మగ అని లింగ భేదం కూడా చూపెట్టకుండా, వివక్ష అనేది చూపెట్టకుండా అందరినీ సమానంగా చూడాలి. ఆయన హిందువుడు, ఈయన ముస్లిము, ఈయన క్రిస్టియను అని చూడకూడదు, వ్యత్యాసం చూపెట్టకూడదు. అందరినీ సమానంగా చూడాలని ఆర్టికల్ 15 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే, ఈ కులం పేరుతో, మతం పేరుతో, జాతి, వర్గ, ప్రాంత, లింగ భేదం అనే తేడాతో జరిగితే అది నేరంగా చూపెడుతుంది. అది క్రైమ్. అలాంటివి చేస్తే అఫెన్స్, నేరం. ఇప్పుడున్న బిఎన్ఎస్, గతంలో ఐపీసీ ఉండే, తర్వాత ఎస్సీ ఎస్టీ చట్టం కానీ, తర్వాత పౌర సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సిఆర్పి 1995 అనుకుంటాయి, 1995లో వచ్చింది సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మన యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. అది ఏ రకంగా? మన మాటల ద్వారా కావచ్చు, మన పాటల ద్వారా కావచ్చు, మన రాతపూర్వకంగా పత్రికల ద్వారా, పేపర్ల ద్వారా కూడా కావచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నీలో ఉన్న భావాన్ని నువ్వు వ్యక్తం చేసుకోవచ్చు. అయితే ఒకటి, అందులో కండిషన్ ఏంటిదంటే, భావాన్ని వ్యక్తం చేసుకోవచ్చు కానీ దేశ సమగ్రతను,
దేశ సార్వభౌమాధికారాన్ని పరిగణలోకి తీసుకొని నువ్వు మాట్లాడాలి. అలాగే ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ అంటే నువ్వు ఎక్కడైనా సరే స్వేచ్ఛగా జీవించవచ్చు. అది ఏ ప్రాంతమైనా సరే. నువ్వు మా ప్రాంతంలో ఉండకూడదు, నువ్వు తక్కువ కులపోడివి, నువ్వు క్రిస్టియన్ మతపోడివి, నువ్వు మా ఇళ్ళ మధ్యలో ఇల్లు కట్టవద్దు, ఇలాంటివి నేరం. మళ్ళా అర్థమైందండి? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే భారతదేశం యొక్క ఈ రాష్ట్ర పొడివి, ఆ రాష్ట్ర పొడివి, ఈ ప్రాంత పొడివి, ఆ ప్రాంత పొడివి, నల్లోడివి, తెల్లోడివి, పట్టోడివి, తెలుగోడివి, హిందీ ఓడివి, మరాఠీ ఓడివి, ఇనేది లేదు. నువ్వు క్రిస్టియను, నువ్వు తక్కువ కులము అనేది లేదు. చూపట్టకూడదు, వివక్ష చూపకూడదు. ఎవరైనా సరే దేశంలో ఎక్కడైనా సరే నివాసం చేయొచ్చు, తిరిగి రావచ్చు. ఇక ఆర్టికల్ 25 ఎవరైనా సరే తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. స్వాతంత్రం ఎంతమందికి వచ్చింది? అందరికి వచ్చింది. భారతదేశంలో అందరికీ స్వాతంత్రం వచ్చింది కదా. బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల కింద 200 సంవత్సరాలు మన యొక్క దేశ ప్రజలు నలిగిపోయారు. బ్రిటిష్ వాళ్ళు నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏంటిది? ఈ తెల్లదొరల పీడ విరగడైంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ క్రమంలో ఇక మన దేశానికి ఒక చట్టం కావాలి కదా అని చెప్పి రాయమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆనాడు పార్లమెంటు, మన దేశంలో ఉన్న పెద్దలు కలిసి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏర్పాటు చేసి అతని సమక్షంలో, అతని ఆధ్వర్యంలో భారత రాజ్యాంగము రాయబడింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేరు వచ్చింది. ఈయన ఒక్క పదం రాసినా కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏం పదము? ఏదైనా సొంత మాట రాస్తానంటే ఒప్పుకోవట్లేదు. ఆయన లా చదివినోడు కాబట్టి ఆయన ఏం చేశారంటే, అయ్యా నా మాట ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే నన్నే మీరు స్వీకరించేటట్టు లేరు, కానీ నా మాటనే స్వీకరిస్తారు, కానీ నాకు మీరు ఇచ్చారు కదా ఒక పని. ఆ పని ఏంటిదంటే, ఇగో బ్రిటిష్ రాజ్యాంగం నుంచి ఈ విషయాలు, అమెరికన్ రాజ్యాంగం నుంచి ఈ విషయాలు, ఇలా ఈ ఆయా రాజ్యాంగాల నుంచి సేకరించి పొందుపరిచినటువంటి రాజ్యాంగమే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ ముందు పెట్టాడు. అప్పుడు ఈ పదం తీసేయి మనకొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పలేకపోయారు ఆ రోజు. ఎందుకంటే ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎందుకంటే మంచి చెడులు చూడడానికి ఉన్నారు అక్కడ. ఫైనల్గా వీళ్ళ చేతులు అప్పగించి పోయేటట్టు లేరు అక్కడ. పర్వాలేదు, మీకు స్వాతంత్రం వచ్చింది వెళ్ళిపోతామని చెప్పేసి అనలే. ఎందుకంటే మా రైట్స్ మేము కాపాడుకుంటాం, ఇక్కడ సమాజం యొక్క రైట్స్ కూడా మేము కాపాడుతాం, ఇన్ని సంవత్సరాలు మేము పాలించినాం, ఇప్పుడు మిమ్మల్ని మీరు పాలించుకోండి, కానీ ఒక సిస్టమ్ అనేది మేము ఏర్పాటు చేసి పోతాం, మీరేం రాసుకుంటారో రాసుకోండి, ఎట్లా చూస్తారో చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి రాజ్యాంగమే, అలా అందరి సమక్షంలో అనుమతితో వచ్చినటువంటి రాజ్యాంగమే 1950 జనవరి 26 నాడు ఆవిష్కరించబడిన రాజ్యాంగం. అది ఒరిజినల్. దాంట్లో ఆర్టికల్ 341లో హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని లేదు. అక్కడ ఏం లేదు చెప్పండి? హిందూ మతంలో ఉంటేనే మీరు ఎస్సీలుగా కొనసాగుతారు అనే పదం అక్కడ లేదు. అలాగే గిరిజనులకు సంబంధించి ఆర్టికల్ 342 అందులో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎలాంటి కండిషన్స్ అనేటివి లేవు. అయితే ఈ ఆది హరిజనులు ఎవరైతే ఈ యొక్క షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను మనువాదము ఫస్ట్ నుంచి ఒత్తి పెట్టాలనే చూస్తుంది. మనువాదం అనేటువంటిది ఏదైతే ఉందో
అందులో ఉన్న విషయాల ప్రకారంగా చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పేసి ఉంది కదా, శూద్రులు. ఈ సిస్టమ్ గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్తున్నాను. అందులో లాస్ట్ స్టేజ్ పాదాల కాడ పడి ఉండవలసింది ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు తలెక్కి కూర్చుంటామంటే ఎట్లా? కాబట్టి వాళ్ళను ఎక్కడ ఉంచాలి? హిందూ మతంలోనే మీరు ఉండాలి బిడ్డ అని చెప్పి జనవరి 26న వస్తే దాన్ని ఒక అక్టోబర్లోనే ఇమ్మీడియట్లీ ఆర్టికల్ 341లో హిందూ మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్సీలు, బయటికి వెళ్తే మాత్రం ఎస్సీలు కాదు అని చెప్పేసి అన్నారు. ఎందుకోసం అన్నారంటే ఆ టైంలో చాలా మంది హిందూ మతంలో మేము ఉండము, హిందూ మతంలో మేము ఉండము, హిందూ మతంలో మేము ఉండము, అదొకటే గొడవ. మాకు సపరేట్ దేశం కావాలి అని కూడా ఒక డిమాండ్. అటేమో ఇస్లాం వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలి అని వాళ్ళు. ఆ రకంగా ఏర్పడిందే పాకిస్తాన్. తర్వాత మాకు కూడా ఒక దేశమే కావాలి, మా ప్రాంతం మమ్మల్ని పక్కకు పంపండి అని చెప్పేసి కొట్లాడిరు ఎవరు? ఎస్సీలు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. అయితే మీరు మాతోటే ఉండాలి, మీరు వేరే దాంట్లో పోవద్దు, మేము మిమ్మల్ని కలుపుకుంటాము, మా గుళ్ళల్లో రాణిస్తాము, మా ఇళ్లలో రాణిస్తాము, మాతో సమానంగా మిమ్మల్ని చూస్తాము అని చెప్పి నమ్మించడం కోసం వాళ్ళకు ఒక కండిషన్ పెట్టి ఇటు చెప్పుకుంటూ అక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఏంటిది ఆ కండిషను? హిందూ మతంలో ఉంటేనే షెడ్యూల్ క్యాస్ట్గా కొనసాగుతారు. దీని ప్రభావం అప్పుడు ఏమి ఏర్పడలేదు, కానీ ఇప్పుడు దాని యొక్క ప్రభావం ఏర్పడుతుంది. ఏంటిది అంటే స్వాతంత్రం వచ్చినట్టుగా వచ్చి స్వాతంత్రాన్ని లాక్కున్నారు. ఎవరి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు స్వాతంత్రం ఎవరి దగ్గర పెట్టుకున్నారు? అది ఈ యొక్క అగ్రవర్ణాల వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? మీరు ఇది తినాలి, ఇది తినకూడదు అంటే తినేది కూడా నువ్వే డైరెక్షన్ చేస్తావు, కట్టుకునే బట్టలు కూడా నువ్వే డైరెక్షన్ చేస్తావు, నేను కట్టుకున్న ఇల్లు, నేను ఉండే ఇల్లు కూడా నువ్వే డైరెక్షన్ చేస్తావు. ఇటువైపు ఉండాలి దర్వాజా అంటావు, అటువైపు ఉండొద్దు దర్వాజా అంటావు, నీ ఇల్లు వాస్తుకు లేదంటావు. ఇవన్నీ నువ్వే డైరెక్షన్ చేస్తావు. ఇది మాత్రమే కాదండి, ఇంకేంటిది? అది ఏ మతంలోకి వెళ్ళాలనో కూడా నువ్వే డైరెక్షన్ చేస్తావు. ఇప్పుడు ఇన్ని డైరెక్షన్లు చేసినప్పుడు స్వాతంత్రం ఎవరికి ఉంది చెప్పండి నాకు? స్వాతంత్రం వాళ్ళకుందా, మీకుందా? వాళ్ళకుంది. మరి మీకు స్వతంత్రం రాలే, మరి జాతీయ జెండా ఎవరు ఎగరేయాలి? స్వతంత్రం వచ్చిన వారా, స్వతంత్రం రాని వాళ్ళ? జాతీయ పతాకాన్ని ఎగరేసి జనగణమన అధినాయక జయాయ భారత భాగ్య విధాత, ఈరోజు ఈ పదం కూడా పాడొద్దు అంటున్నారు. ఎందుకు? ఇందులో అన్ని వర్గాల వాళ్ళకు సమానత్వం, ఈక్వాలిటీ, ఈక్వల్ ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఆ జనగణమనలో మంచి ఉంది కాబట్టి అది పాడొద్దు అంటారు. ఇంకేదో తీసుకొచ్చి పాడతామంటారు. రకరకాలైనటువంటి సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ సమాజంలో ఉన్నటువంటి అన్నదమ్ములలాగా కలిసి ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఒక వేర్పాటువాదాన్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు ఈ యొక్క దుష్ట శక్తులు, ఈ మతోన్మాద శక్తులు. సో ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే ఈ యొక్క స్వతంత్రం వాళ్ళకు వచ్చింది, మనకు రాలేదు. స్వతంత్రం ఇప్పుడు కండిషన్స్ ఎవరికి పెడతారు? ఇతర దేశాల్లోకి వెళ్తే, అమెరికాలోకి వెళ్ళారనుకోండి, నల్ల జాతీయుల మీద కండిషన్స్ ఉండే. ఇప్పటికీ మొన్న ఎత్తేసారు అన్నారు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, కానీ మొన్నటి వరకు ఉండే కండిషన్స్. అదే కండిషన్స్ ఇక్కడ భారతదేశంలో దళితుల మీద ఉంది. ఏం కండిషన్స్? ఏం తినాలంటే నువ్వెవరు చెప్పడానికి, ఏం తాగాలంటే అది ఎవరు నువ్వు చెప్పడానికి,
ఏం ధరించుకోవాలి అదెవరు నువ్వు చెప్పడానికి, ఎలా కట్టుకోవాలి అదెవరు నువ్వు చెప్పడానికి, నేను ఏం కట్టుకోవాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, ఎటువైపు కట్టుకోవాలి అది నా ఇష్టము. నువ్వెవరు అన్ని నా మీద డైరెక్షన్ చేయడానికి, నా మీద పెత్తనం చేయడానికి? అంటే నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావంటే నాకు స్వాతంత్రం రాలేదు. నీ మీద ఇంకోటి పెత్తనం చేస్తున్నారంటే నీకు స్వాతంత్రం రాలేదు. నువ్వు తినే తిండిని కూడా శాసిస్తున్నాడు అతను, నువ్వు కట్టుకున్న ఇల్లును కూడా శాసిస్తున్నాడు అతను. చివరికి నువ్వు నడిచే నడక, పడుకునే పడక, నీ భాష, నీ ఆశ, నీ భోజనము, ప్రతిదీ నువ్వు ఏ మతానికి వెళ్ళాలో కూడా చెప్పేది కూడా ఆయన అయినప్పుడు నువ్వు మనిషివా? నీకంటూ విచక్షణ లేదా? నీకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేవా? అతను మన మీద చెప్పుడేంది, మనం అతడు చెప్పినట్టు నడుచుడేంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువు వారు ఏమన్నారు దయచేసి చూడండి. చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పడుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే చూసారా ఏమంటున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారే స్వయంగా ఏమంటున్నారు చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, అప్పుడు మీరేం చేయాలట? సంతోషించండి. ఇప్పుడు క్రీస్తు నిమిత్తమే కదా తాడిపత్రిలో వాళ్ళు జనులు నిందించారు, కొట్టారంటే హింసించారు. ఇప్పుడు సంతోషంగా ఉండాలా? పోలీస్ కేసు పెట్టాను. లోకపరంగా అయితే కేసు పెట్టాలి. సంతోషం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, ఆనందించండి అని చెప్పినటువంటి యేసు ప్రభు వారే తనను చంపడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారితో ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 40వ వచనం. ముప్పై 39 నుంచి చూడండి. అప్పుడు యేసు చూడని వారు చూడలేను, చూచువారు గుడ్డివారే కావాలని అను. యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. క్షమించాలి, యోహాను 8:39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామునిది. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదే, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ చూసారా యేసు ప్రభు వారు ఏమన్నారు? తనను చంపడానికి వచ్చినటువంటి వారితో, ఏ రోజైనా చచ్చేదే కదా నేను, ఇవాళైనా చనిపోయేది, రేపైనా చనిపోయేది అని చెప్పేసి చావుకు ఎదిరిపోవట్లేడు. మరొక చోట ఏమంటాడు? తనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు దేవాలయంలో నేనున్నాను డే మొత్తం, అప్పుడు ఎందుకు పట్టుకోలేదు? రాత్రిపూట ఒక బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు ఎందుకు వచ్చారు మీరు? వారెంట్ ఏది? ఎఫ్ఐఆర్ ఏది? కనీసం కంప్లైంట్ ఉందా? ఈ టైంలో ఎందుకు వస్తున్నారు? ఎందుకు అక్రమంగా నన్ను అరెస్ట్ చేస్తున్నారు? ఇల్లీగల్గా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అక్కడ అక్రమముగా అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అంటే అర్థమేంటిది? దాన్ని ప్రొటెస్ట్ చేయడం అంటే యేసు ప్రభు లోకపరంగా కొట్లాడుతున్నాడా?
ఆత్మపరంగా అయితే హింసించమన్నాడు, లోకపరంగా అయితే ప్రొటెస్ట్ చేయమని చెప్తున్నట్ట. లోకమైన పరలోకమైన, ఈ లోకమైన భూలోకమైన, ఏ లోకమైనా కూడా రూల్స్ ఆర్ రూల్స్. రూల్స్ అనేటివి ఎక్కడైనా ఒకే రూల్స్. అందరూ కూడా రూల్స్ను ఫాలో కావాల్సిందే. నో వన్ కెనాట్ బ్రేక్ ద రూల్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా అని అడుగుతున్నాడు. అంటే లా, మోషే గారు మీరు ఏ లా ప్రకారంగా నడుస్తున్నారు? మోషే లా ప్రకారంగా కదా. ఆ మోషే లా ప్రకారంగా ఎప్పుడు మనిషిని రాళ్లతో కొట్టి చంపాలి చెప్పండి? కానీ మీరు నన్నెందుకు చంప చూస్తున్నారు? నేనేం చేశానని చంప చూస్తున్నారు చెప్పండి? ఆ మోషే లా ప్రకారంగా నేను చేసిన నేరమును నాకు రుజువు చేసి చూపించండి అని అడుగుతున్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు. రెండవది, మీరెందుకు నన్ను చంప చూస్తున్నానంటే దట్ ఈస్ ద ప్రొటెస్ట్ చేయడం. మన క్రైస్తవ సమాజము క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి బ్రదర్, క్షమించాలి. ఎస్, క్షమించాలి, క్షమించాలి, క్షమించాలి. కానీ మార్పు ఎప్పుడు వస్తుంది? అతనిలో మార్పు ఎప్పుడు వస్తుంది? క్షమించాలి అనుకున్నప్పుడు యేసు ప్రభు కళ్ళ ముందే ఏం జరుగుతుంది? తండ్రి అయిన దేవుని దేవాలయమును దొంగలకు ఒక మార్చేసి, వ్యాపారపు టిల్లుగా మార్చేసి వాళ్ళు ట్రేడ్ మార్కెట్ నడిపిస్తున్నారు. మీ రూపాయి, మీ 10 రూపాయలకు నా $1 ఇస్తా అంటున్నాడు. అప్పుడు ట్రేడ్ మార్కెట్ ఎక్కడుంది మన ఇండియాలో? ట్రేడ్ మార్కెట్ కుప్పకూలింది అని చెప్పి విన్నారా? వార్తల్లో వస్తుంది కదా ట్రేడ్ మార్కెట్, విన్నారా? వినాలి, అన్ని చూడాలండి, అన్ని తెలుసుకోవాలి. ముంబైలో ఉంటుంది ట్రేడ్ మార్కెట్. ఈరోజు బంగారం ధర డిసైడ్ చేయబడింది ముంబైలో. అక్కడ ట్రేడ్ మార్కెట్ ఉంటుంది. అక్కడ డాలర్ విలువ డిసైడ్ చేయబడింది ముంబైలో. నీ రూపాయి విలువ డిసైడ్ చేయబడింది అక్కడ. ఈరోజు అమెరికా డాలరు మనకు కావాలంటే మనం ఇండియన్ రూపాయలు ఎన్ని రూపాయలు ఇస్తే ఆయన ₹1 ఇస్తాడు. మనం 96, 97 రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ₹1 ఇస్తారు. వాళ్ళు $1 ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత వెనుకబడ్డాము? మన రూపాయి ఎంత వెనుకబడి ఉందో? ఎందుకు మన రూపాయికి విలువ లేదు మార్కెట్లో? నువ్వు మార్కెట్లో ఆడ పెడితే నీ రూపాయిని కొనేటోడే రాడక్కడ. ఎందుకు? కరప్షన్ ఎక్కువైపోయింది. అర్థమైందా? అందరి దగ్గర డబ్బులు ఉండేసరికి ఎవడు కొంటాడండి? నీకు ఎన్ని రూపాయలు కావాలో చెప్పు, నేనే ఇస్తానంటాడు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర కూడా స్టాక్ ఉంది, దాన్ని తీసుకునేటోళ్ళే లేరు. ఈయన దగ్గర కూడా స్టాక్ ఉంది, ఈయనకేం అవసరం లేదు. అందుకే డబ్బులు ఎక్కువైపోయినాయి మనుషుల దగ్గర. డబ్బులు ఎప్పుడైతే ఎక్కువైపోతుందో డబ్బు విలువ అనేది పడిపోతుంది. డబ్బు విలువ అనేది పడిపోవడం. అదే అమెరికన్ డాలరు అందరి దగ్గర ఉండదు. ఎందుకు? ప్రతి డాలర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒక్కొక్క డాలర్ ఎవరెవరి దగ్గర ఉందో కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు. అంత కఠినంగా వాళ్ళు ఆ యొక్క డాలర్ను దాన్ని కాపాడుకుంటున్నారు. దాని తర్వాతనే అన్ని దేశాల యొక్క కరెన్సీ. ఇలాంటిది ట్రేడ్ మార్కెట్ ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యేసు టైంలో స్టార్ట్ అయింది ఆ ట్రేడ్ మార్కెట్. ఎక్కడ స్టార్ట్ అయింది? అది దేవాలయంలోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏమో ఈ షేరు వడ్లిస్తే ½ బియ్యం ఇస్తారు. ఎన్ని వడ్లిస్తే? ఒక షేరు వడ్లిస్తే ½ బియ్యం ఇచ్చేది. ఇది కొలతలు. మార్కెట్ ట్రేడ్ మార్కెట్ అంటే ఇట్లా ఈ సిస్టమ్ ఎక్కడ జరిగింది? దేవాలయంలో. మీరు నా తండ్రి ఇల్లును దొంగల గుహ మార్చారు అని కొరడా బట్టి అన్నిటినీ బయటికి వెళ్ళగొట్టిండు. ఇప్పుడు చెప్పండి, క్షమించు అని చెప్పలేదు ఎందుకు వేసుకోవడం అక్కడ? దేవా వీళ్ళని మార్చండి, వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేయకుండా ఆపండి అని ప్రార్థన ఎందుకు చేయలే?
ప్రార్థన చేయడం మానేసి ప్రొటెస్ట్ చేస్తున్నాడేంటి, అక్కడ కొరడా పట్టేసిందేంటి, కొరడా పట్టేసిందేంటి? రూల్స్ మీరు ఫాలో అవుతలేరు. దేవాలయములు తండ్రి ఇల్లును పరిశుద్ధమైనది అని మోసే ధర్మశాస్త్రం ఉంది, మీరు ఇమీడియట్లీ ఖాళీ చేయండి అని చెప్పగానే ఇమీడియట్లీ ఖాళీ చేసేసారు. వాళ్ళు కూడా ఎదురు తిరగలే. ఇగో మాకే చెప్తావా అని చెప్పేసి వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళకు కుట్ర, కోపం, ఆవేశం సంఘ పెద్దలకు కూడా ఉంటుంది కదా. చర్చిలలో సంఘ పెద్దలకు ఉంటుంది అంటారు. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలకు పాస్టర్లకు కూడదు, పాస్టర్లకు సంఘ పెద్దలకు కూడదు. రకరకాలైన గొడవలు, ఇవన్నీ డబ్బులు కానే వాళ్ళ గొడవలు. ఎక్కడుంటాయి? డబ్బులు కానే ఉంటాయండి. వీళ్ళరా ఈ యొక్క వ్యాపార వృత్తులుగా మార్చారని చెప్పేసి బయటికి వెళ్ళగొట్టించాడు ఆనాడు యేసుప్రభు. మరి క్షమించు అని ఎందుకనలే? రూల్స్ ఫాలో కావాలని చెప్పిండు, రూల్స్ మీరు ఫాలో కావాలని నేర్పించిండు. మనం కూడా మన సమాజంలో రూల్స్ వాళ్ళు బ్రేక్ చేస్తే వాళ్ళకు మనం సరి చేయాలి. ఎవరు బ్రేక్ చేస్తే? వాళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తే మనం చట్టాన్ని అతిక్రమించొద్దని చెప్పాలి. లాలో ఇట్లుంది, మా రాజ్యాంగంలో ఇట్లుంది, మేము ఇట్లా చేసుకోవచ్చు, అయినా నా మీద చేయడానికి లేకపోతే నాపై మ్యాన్ హ్యాండలింగ్ చేయడానికి ఇతనికి ఎవరు అధికారం ఇచ్చారు అని చెప్పి మనం ప్రొటెస్ట్ చేయాలి. మనం అడగాలి. సమాజంలో క్రైస్తవుల్లో ఈ యూనిటీ అనేది లేకుండా పోయింది పిల్లలు. ఒకసారి పౌలును శీలను బంధించారు. బంధించడమే కాదు, బట్టలు కూడా తీసి కొరడాలతో కొట్టి పబ్లిక్లో నడి రోడ్డు మీద అవమానించి గ్రామపు చావడిలోకి ఈడ్చుకొని పోయారు. ఎక్కడికి ఈడ్చుకుపోయారు? గ్రామపు చావడి. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు, అప్పుడేమో గ్రామ పంచాయతీ. మా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడండి. ఆమె యజమానులు 19వ వచనం నుండి, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి, చదవండి. అధికారుల యొద్దకు ఎక్కడికి తీసుకుపోయారట? గ్రామపు చావడిలోనికి. ఆఫీసర్స్ ఉంటారు. ఎక్కడ ఉంటారంటే గ్రామపు చావడిలో ఉంటారు. అంటే గ్రామ పంచాయతీలో ఉంటారు, సచివాలయం అంటారు కదా ఇప్పుడు. అక్కడ ఆఫీసర్స్ ఉంటారు. అక్కడికి ఈడ్చుకొని పోయారు. ఈడ్చుకొని పోతే ఏం జరిగింది అక్కడ? ఆ అధికారులు ఎక్కడికి తీసుకుపోయారు? జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారు, పోలీసు వాళ్ళేమో కోర్టుకు తీసుకుపోతారు. ఈ సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆనాటి నుంచి ఉంది. జస్ట్ కొంచెం మారింది, పేరు మాత్రమే. ఈ గ్రామపు చావడి నుంచి కోర్టుకు జడ్జిస్ దగ్గర, న్యాయాధిపతుల దగ్గరికి, న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి వాళ్ళ మీద ఏం చేశారో చూడండి. ఈ మనుషులు ఇండియన్స్ అయి ఉండి, యూదులై ఉండి, భారతీయులై ఉండి, హిందువులై ఉండి వాళ్ళ పేరు మార్చుకోలేదు. ఈ మనుషులు షెడ్యూల్ క్యాస్ట్ అయి ఉండి, దళితులై ఉండి వాళ్ళ పేరు మార్చుకోలేదు అని ఈ లోకంలో మాట్లాడుకుంటారు కదా. అట్లాగే ఈ మనుషులు యూదులై ఉండి రోమియోలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. ఇది కంప్లైంట్. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చింది. జనసమూహం ఎలా వచ్చిందండి? ఈ గొర్రె జనాభా ఒక పసిబాలు మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తి మీదకి బోరు దొమ్మిగా, ఒక తల్లి మీద అత్యాచారానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మీదకి ఓడు దొమ్మిగా, ఒక పాస్టర్ మీద పడతారు దొమ్మిగా, ఒక యేసుప్రభు నమ్ముకున్నాడంటే ఆ విశ్వాసం మీద పడతారు దొమ్మిగా. ఇది ఛత్తీస్గఢ్లో జరుగుతుంది, ఒరిస్సాలో జరుగుతుంది. చాలా దారుణమైన పరిస్థితులు పిల్లలారా. మేము ఆయా ప్రాంతాలు వెళుతున్నాము, వాళ్ళని చూస్తున్నాము, బలపరుస్తున్నాము, ధైర్యపరుస్తున్నాము. చాలామంది అక్రమంగా కేసుల్లో, జైల్లో ఉన్నారు. వాళ్ళ విడుదల కోసము మేము ప్రార్థించడమే కాదు, మేము పనులు కూడా చేస్తున్నాం. వాళ్ళ విడుదల కోసం చట్ట ప్రకారంగా మా వంతు మేము కృషి, కోర్టుల్లో వాదించడం విషయం నుంచి అన్ని విషయాలు, వాళ్ళు బయటకు వచ్చే విషయాల వరకు కూడా వారి బాగోగులు చూడడానికి మా ప్రయత్నం, మా శక్తి మీద మేము చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో దారుణంగా యేసుప్రభు నమ్ముకున్నారన్న కారణంతో
ఒక మహిళను ఒక పురుషుణ్ణి ఇద్దరిని కూడా కొట్టి చంపేశారు, రోడ్డు మీద పడేశారు. జగదల్పూర్ ఏరియాలో ఎన్నో ఇండ్లు తగలబెడుతున్నారండి ఛత్తీస్గఢ్లో. క్రీస్తు నమ్ముకున్నారంటే మీరు వదిలిపెట్టండి, 2 వారాలు టైం ఇస్తున్నాం, వారం టైం ఇస్తున్నాం, మళ్ళీ వస్తారు, మళ్ళీ బెదిరిస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ బెదిరిస్తారు. వదలకు లేదనుకో ఇల్లు తగలబెట్టడము, వాళ్ళను కొట్టడము, వాళ్ళు పారిపోయేలాగా చేయడము, పారిపోయి ఇంకెక్కడో గుడి చేసుకుంటే అక్కడ కూడా పోయి దాడి చేసి ఆ గుడిసెను కూడా కాల్ చేయడం చాలా దారుణంగా జరుగుతుందండి. ఘోరమైన హింస ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి క్రైస్తవ ఆదివాసి ముఖ్యంగా ట్రైబల్ వాళ్ళకు ఈ రకమైనటువంటి ఎక్కువ జరుగుతుంది. వారి క్షేమం కోసం ప్రార్థన చేయండి. వీలైతే వారికి మీ సపోర్ట్ కూడా చేయొచ్చు, మీ సపోర్ట్ను వారికి మేము అందిస్తాం. అలాగే ఛత్తీస్గఢ్లో మణిపూర్లో కూడా మొన్న 3 దైవజనులను డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ను కాల్ చేశారండి. ఎవరు కాల్చారు అంటే ఇప్పటికీ ఆ కేసు తేల్చలేదు. ఇప్పుడు మరింత ఆ 3 దైవజనులు చనిపోయిన తర్వాత మరింత జటిలమైంది సమస్య. ఇప్పుడు అక్కడ గొడవ, అటు నాగా వాళ్ళకు, ఇటు మైతీ వాళ్ళకు, ఇటు కుకీ వాళ్ళకు, 3 వర్గాల వారికి. కుకీ జో అనేది ఒక వర్గం, నాగా వాళ్ళు ఒక వర్గం, మైతీ వాళ్ళు ఒక వర్గం. మిజోరాం నుండి వచ్చిన వాళ్ళేమో కుకీ వాళ్ళు, అలాగే నాగాలాండ్ నుండి వచ్చిన వాళ్ళేమో నాగాసు, మణిపూర్లో ఇంపాల్లో ఉన్నటువంటి వాళ్ళు మైతీసు. ఆ రకంగా ఏర్పాటు చేయబడిందే ఆ యొక్క మణిపూర్ అనేటటువంటి రాష్ట్రం. 3 ప్రాంతాల వాళ్ళను కలుపుకొని ఈరోజు ఆ 3 ప్రాంతాల ప్రజల మధ్య విపరీతమైనటువంటి సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. వారి క్షేమం కోసం, అక్కడ శాంతి కోసం ప్రార్థన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అయితే అస్సలు ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న దాఖలాలు కనబడతలేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని దేవుడే సాల్వ్ చేయాలి, దేవుడే దీని సమస్యకు మార్గం చూపాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే వీరు పౌలు శీలను బంధించి, చూడండి అక్కడ ఆ జనసొమ్ము వచ్చినప్పుడు ఆ జనులు వారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఆల్రెడీ చాలా దెబ్బలు కొట్టారు, కొట్టినాక కూడా లేవలేని స్థితిలో ఉన్నటువంటి వీళ్ళను తీసుకెళ్ళి ఏం చేయమంటున్నారు? భద్రంగా కనిపెట్టండి అంటే ఆ చెరసాల అధికారి ఆజ్ఞను పొంది వారిని చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్ళకు, ఆల్రెడీ చెరసాలలో వేశారు కదా, లాక్ చేసేస్తారు కదా, అంతటి తాగలే, వారి కాళ్ళకు ఏం చేశారట? బోండా అంటే కాళ్ళకు మొద్దు ఎక్కిచ్చారు అంటారు ఇప్పుడు మన భాష. ఎన్ని హింసలు పెట్టరు మీరు బాగా చూడండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుడైనా హింస పడకుండా పరలోకం పోయిందో చెప్పండి. ఈరోజు ఉన్నటువంటి భక్తులు ఒక్కడైనా హింస పొందుతున్నారో చెప్పండి. ఒకవేళ హింస పొందాలంటే ప్రవీణ్ పగడలాగానో నాలాగానో మాట్లాడాలి. ప్రవీణ్ పగడాల కూడా ఎవరికి భయపడకుండా మాట్లాడు. ఏమైంది? నేను కూడా అలాగే మాట్లాడుతున్నాను. కాకపోతే నేను కూడా ఏంటంటే పాము వలె వివేకముగా, పావురం వలె నిష్కప్తంగా మాట్లాడుతున్నాను. సమస్యను వారి దృష్టికి తీసుకెళ్తున్నా. వింటేనే విన్నారు, యాక్సెప్ట్ చేస్తే చేసిరు, సరి చేసుకుంటే సరి చేసుకున్నారు, లేదనుకుంటే వాళ్ళ ఇష్టం. అయితే నా చావు అనేది నా చేతిలో లేదు, తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు మనం వెళ్తాం. కానీ మనం భయపడకుండా ఉండకూడదు. ఏమవ్వకూడదు చెప్పండి? మనం వాళ్ళు భయపెడుతున్నారని మనం భయపడుకుంటూ ఉండకూడదు. మనమేం చేయాలి? ప్రొటెస్ట్ చేయాలి. ఈ పౌలు శీలను బంధించి చెరసాలలో వేస్తే రాత్రంతా పాట పాడారు. చెరసాల పునాదులు ఎదిరాయి. జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారు. వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి. ఆ అద్భుతం అంతా మీకు తెలుసు, దేవుడికి చేసిన కార్యం. ఆ చెరసాల అధికారి కూడా ఆ రాత్రికి రాత్రే మీరు ఇక ఆలస్యం చేయకండి, ఇప్పుడే నాకు బాప్తిసం ఇచ్చేసేయండి అని చెప్పి ఇమ్మీడియట్లీ ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఇది బాగానే ఉంది. మార్నింగ్ వచ్చేసరికి ఒక బంట్రౌతు అంటే కోర్టు కానిస్టేబుల్ అంటారు ఇప్పుడు భాషలు,
అప్పుడున్నటువంటి ఒక బంట్రావుతో వచ్చేసిండు సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చేసి, వాళ్ళనట రాత్రి అరెస్ట్ చేయలే, ఆ ఇద్దరిని వదిలేయమని చెప్పారు జడ్జిలు, నన్ను పంపించారు అని చెప్పేసి. అంటే ఈ సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్ రాత్రి బాప్తిసం తీసుకున్నాడు కదా, తెరసాల అధికారి, ఆయన ఇప్పుడు పౌలుకు విశ్వాసి అయిపోయాడు. పౌలు ఆయనకు ఆత్మీయ తండ్రి అయిపోయాడు. ఇమ్మీడియట్లీ ఆయన వచ్చి అయ్యగారండి చూడండి 35వ వచనం, ఉదయమైనప్పుడు ఆ న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు కాబట్టి అయ్యా మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పోండయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడయ్యా, రాత్రి నన్ను మార్చాడు, రాత్రి జైల్లో ఉన్న వాళ్ళందరినీ మార్చాడు, రాత్రి నిజంగా నన్ను మార్చడం కోసమేనేమో దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించిండు అని ఈయన అనుకుంటాడు, ఈయన చెప్తున్నాడు. మరి పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఇక తెల్లారొచ్చి మా అయ్యగారి మీద కేసు కొట్టుకుపోయింది అని చెప్పి హ్యాపీగా ఆ జైలు సూపరింటెండెంట్ చెప్పిన మాటలు విన్నటువంటి పౌలు ఏమంటున్నాడు చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. 37వ వచనం, అపోస్తల కార్యములు 16:37. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా, మేము ఒప్పము, వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవలేను, క్షమాపణ చెప్పాలి, వాళ్ళు రావాలి, క్షమాపణ చెప్పాలి, రెండయ్యా అని చెప్పి గౌరవంగా వాళ్ళు బయట సాగనంపాలి. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది, దేవుడికి స్తోత్రం, అమ్మయ్య కేసు అయితే కొట్టుడు పోయింది అని చెప్పేసి మనమైతే సర్దుకొని వెళ్ళిపోతాం కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? జైల్లో నుంచి బయటికి వెళ్లకుండా నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ఇమ్మీడియట్లీ ఆ జడ్జిలు బయలుదేరి భయపడిపోయి వారిని బయటికి తీసుకొని పోయి పంపించారు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు చేసిన పని మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనానికి విరుద్ధమా కాదా? యేసు ప్రభు వారు చేసిన పని కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనానికి విరుద్ధమా కాదా? మరి అక్కడ ఇలా ఇక్కడ ఇలా ఎందుకు ఉందండి? కాదండి, లా ప్రకారంగా నడవాలి అని నేర్పాలి, నడిపించాలి. దట్ ఈస్ ద పాయింట్. హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడు ఆ మాట మీరు చూడండి, 6వ అధ్యాయమా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5:11, సంతోషించండి, ఆనందించండి. హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యండి. చదవండి. 5:44 చదవండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు కాదండి, లూకాసు వార్త చూడండి, లూకాసు వార్తలో ఉంటుంది. అసలు రీజన్ రావాలి. కొన్ని సందర్భాల్లో అన్ని పదాలు కవర్ చేయరు వాళ్ళు. ఈ గ్రంథకర్తలు అన్ని పదాలు కవర్ చేయడానికి ట్రై చేశారు, కానీ అన్ని పదాలు కవర్ కాలేదు. అయితే ఇక్కడ చూడండి, లూకాసు వార్త ఆ మాట ఉంటుంది చూడండి, హింసించే వారి కోసం ప్రార్థన చేయడం అనే మాట.
20 ఆ, వినుచున్న మీతో నేను చెప్తున్నాను కదా, ఆ, 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 ఆ. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ పాయింట్ కాదు, మన పాయింట్ దొరకబడితే మనకు ఆన్సర్ వస్తుంది. మత్తయి సువార్తలోనే ఉంటుంది. ఎందుకనగా దుష్టుని ఎదిరింపక అనే పదం ఉంటుంది. అది చూడండి, దుష్టుని ఎదిరింపక రైట్. మత్తయి సువార్త 5:39 అయ్యలారా 38 చూడండి. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్తున్నాను, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పు. ఎప్పుడు తిప్పమన్నాడు ఇక్కడ? ఎప్పుడు తిప్పాలి ఎడమ చెంప? కుడి చెంప మీద కొట్టిన వారి వైపుకు ఎడమ చెంప ఎప్పుడు తిప్పాలి? దేవుని మనసులో భావం, దేవుని మాటల్లో భావము, అసలు మర్మం ఏంటిది? అక్కడేమో హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమన్నాడు, ఇంకొకడేమో హింసిస్తున్నటువంటి వాళ్ళ విషయంలో సంతోషించండి, మీరు హింసపడండి పర్వాలేదు, హింసపడండి పర్వాలేదు, ఆనందించండి అన్నాడు. కానీ మాకిలాగ చెప్పి ఆయనేమో మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఫాలో అవుతలేరు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు ఎట్లా నన్ను రాళ్ళతో కొట్టి చంప చూస్తున్నారు అని ఈయన అడిగితే, ఈయన శిష్యుడు కూడా ఏమడుగుతాడు? కేసు కొట్టుకుపోయిందిలో మొర్రో వెళ్ళిపోరా బాబు అని ఆత్మీయ విశ్వాసం వచ్చి అడిగితే ఈయన ధర్నా చేయడం కూర్చున్నాడు. మన ఇప్పుడున్న భాషలోనే మాట్లాడుతున్నా మీకు అర్థం అవడానికి. ఎవరు? పౌలు గారు. మరి వీళ్ళు వాక్యాన్ని ఫాలో అవుతున్నట్ట, వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నట్ట? ఫాలో అవుతున్నారు. ఎలా ఫాలో అవుతున్నారు? ఎస్, ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అందులో ఉన్న విషయాల ప్రకారంగా తీర్పు జరగాలి, అందులో ఉన్న విషయాల ప్రకారంగా మీరు రాళ్లతో నన్ను కొట్టండి, అందులో ఉన్న విషయాల ప్రకారంగా నన్ను దండించండి, శిక్షించండి, పడతా. మరి మతోన్మాదులారా, నేను చేసేది ప్రార్థన, ఈ ప్రార్థన చేయడం తప్పు అనిపిస్తే చట్ట ప్రకారంగా నన్ను శిక్షించండి, నేను భరిస్తా, చావడానికన్నా సిద్ధం, ఉరి శిక్ష ఏంటి, చనిపోతా, ఉరి శిక్ష పడతా అని చెప్పాలి అని చెప్తుంది బైబుల్. కానీ అనవసరంగా కొడితే ఇంకో చెంప కొట్టు, ఇంకో చెంప కొట్టు అని చూపించు అని చెప్పట్లే. కానీ చూపించు అని చెప్పింది కదా ఇక్కడ. కుడి చెంప కొట్టు అని వైపు నాకు ఎడమ చెంప చూపించు అని చెప్పింది కదా. ఎక్కడ, ఏ సందర్భంలో చూపించమన్నాడు తెలుసా? చూడండి, అక్కడ సందర్భం చెప్తున్నాడు, దుష్టుణ్ణి ఎదిరింపక. ఏ సందర్భంలో చెంప చూపించాలి? ఏ సందర్భంలో చూపించాలి? గోదావరి కని బస్టాండ్లో ప్రజలందరూ ఉన్నారు. ఒక బిలీవరు పెళ్లి కార్డు పట్టుకొని పోయింది. ఆ చేతిలోనే బైబిల్ ఉంది, ఆయన చేతిలోనే కొన్ని కరపత్రాలు ఉన్నాయి. ఈయన ఎవరికి ఇయ్యలేదు. కానీ అక్కడ ఒకడు ఈ మతోన్మాద ఉన్నాడు కదా, మతోన్మాది ఎవరో చూసి ఇమ్మీడియట్లీ, నువ్వు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నావా అన్నాడు. ఈ మత మార్పిడి చేస్తలేదు సార్. మరి నీ చేతులు ఉన్నాయండి, ఇటు తీసుకొని దాన్ని ఏం చేసి, ఇగో చూడండి బస్టాండ్లో పబ్లిక్ ప్లేస్లో మత మార్పిడి చేస్తాడు అని చెప్పేసి అతడు చెప్పాడు. అసలు మత మార్పిడి చేశాడా? చేతి ఎవరిని మార్చాడు? ఎవరికి పత్రిక ఇచ్చాడు? యారు తీసుకున్నాడు బలవంతంగా మతం మారిందా? ఇవన్నీ రుజువులు ఉండద్దా? ఇవి చూసేది ఎవరు? ఇవి చూసి శిక్ష చేసేది ఎవరు? గవర్నమెంట్ కదా, వ్యవస్థ కదా, సిస్టమ్ ఉంది కదా. అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చింది. అదే టైంలో వీడిట్లో హింస పెడతాను. పోలీస్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి
సార్ వీళ్ళు అనవసరంగా నన్ను ఇట్లా హింస పెడుతున్నారు, నన్ను అనవసరంగా తప్పుడు కేసులు నన్ను ఏదేదో చేస్తున్నారు. నేను ఇక్కడ ఏం లేదు సార్, పెళ్లి కార్డు పట్టుకొని మా ఊరు నుంచి ఓ ఊరికి పోతున్నా, అంతే బస్ ఎక్కడానికి వచ్చినందుకు నన్ను పట్టుకొని ఇట్లా చేస్తున్నాడు సార్ సాయం చేయండి సార్ అని చెప్పేసి ఆయన అడుగుతారు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఎక్కువ ప్రజల వాళ్ళు ఉండేసరికి ఈ కానిస్టేబుల్ ఏం చేసిండు, ఇతనికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి ఇతడు కూడా వాళ్ళతో చేతులు కలిపి ఈ వ్యక్తి మీద దాడి చేసి. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు పోలీస్ అధికారి వ్యవస్థ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఉన్న పోలీస్ అధికారి, ఆ కానిస్టేబుల్ సరిగ్గా లేడంటే డీజీపీ కూడా సరిగ్గా లేడంటే, ముఖ్యమంత్రి కూడా సరిగ్గా లేడనంటే, సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే, కొలాప్స్ అయినట్టే. ఒక్కడు తప్పు చేసినా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో తెలుసా మీకు? ఇప్పుడు ఈయన కూడా మతోన్మాదులతో చేతులు కలిపేసి మతోన్మాదులు దాడి చేస్తున్నారు, పోలీసు వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇతని దాడులు తట్టుకోలేక ఇతను ఎవరిని కాపాడమని అడుగుతారు ఆ సందర్భంలో. కాబట్టి ఆయన ఏం చేశారు, ముక్కు నేల రాకు అనగానే ముక్కు నేల రాకింది, మోకాళ్ళ మీద ఉండు అనగానే మోకాళ్ళ మీద ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దుష్టుడిని ఎదిరింపక కుడి చెంప కొట్టు అని వైపునకు ఎడమ చెంప చూపించుడంటే గది. అర్థమైందా? ఏ సందర్భంలో చూపెట్టాలి మనం? చెంప లోకమంతా ఏకమైపోయి యేసు ప్రభువుని సిలువకి ఎత్తే సిలువలో చావక తప్పిండా యేసు ప్రభు? చావలేదా? నేను బతుకును మీరు చంపలేరు అని చెప్పేసి ఎదురు తిరిగి ఇద్దరు దొంగలు ఒక దొంగ చెప్పిండు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇప్పుడే ఈ యొక్క బెటాలియన్ సైన్యాన్ని దింపి. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు పేతురా కత్తి తీసి సైనికుని చెవిని తెగ నరికి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నేను ఇప్పుడు పిలిస్తే నా తండ్రి ఈ బెటాలియన్ పంపలేడు అనుకున్నాడా? తన సైన్య సమూహాన్ని పంపడనుకుంటున్నావా నువ్వు? ఎందుకు నా తండ్రిని అవమానపరుస్తూ నన్ను బాధపెడుతున్నావు నువ్వు? నేను చావవలసి ఉంది, ఇది తండ్రి చిత్తమై ఉంది. చట్టము ఇక్కడ చట్టం కాదు, దేవుని చట్టము దేవుని చిత్తము ప్రకారంగా జరగను గాక అని చెప్పేసి శిరస్సు వంచి సరెండర్ అయిపోయిండు. ఆ గోదావరి కండ్లో కూడా అతను కూడా సరెండర్ అయిపోయింది. నిన్నటి వాళ్ళ దగ్గర తాడిపత్రి వాళ్ళ దగ్గర సరెండర్ అయ్యారా? వాళ్ళు చేసిన తప్పేంటిది? పోలీసులను అప్రోచ్ కాలే, కనీసం డయల్ 100 ఫోన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడైనా వాళ్ళు అప్రోచ్ చేయదు అని విన్నాను, సంతోషం. మనం ఏం చేయాలి? అప్రోచ్ కావాలి. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, అవి మనల్ని కాపాడుతాయి. దానికోసం నువ్వేం చేయాలి తెలుసా? సామెతల గ్రంథము 31వ అధ్యాయం ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చూడండి. మూగవారికి వాటబడి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు. మరలా చదవండి. తర్వాత నీ నోరు ఏం చేయాలి చెప్పండి? నోరు మూసుకుంటే ఎలా? గలమెత్తు, గర్జించు, దుష్టుణ్ణి గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను అని ఘంటాపదంగా బైబిల్ నొక్కి ఒక్కానించి చెప్తుంటే మీరు మొరగని కుక్కలు అని బైబిల్లో చెప్పారే, అలా తయారైపోయారు. మొరుగుతాయి. ఎక్కడ మొరుగుతాయి? విశ్వాసుల దగ్గరే మొరుగుతాయి. దేని కొరకు మొరుగుతాయి? దశమ భాగాల కోసమే మొరుగుతాయి. దేని కొరకు మొరుగుతాయి? కానుకల కోసమే మొరుగుతాయి. దేని కొరకు మొరుగుతాయి? తిండి కోసమే మొరుగుతాయి. ఎక్కడ మొరగాలి? దిక్కులేని వారి పక్షాన నిలబడి నీ గొంతెత్తి చాటు.
మా ఘాట్ టీవీ తెలుగులో పాట ఉంటుంది చూడండి, గొంతెత్తి చాటుతున్న పాట అనేది ఒకటి ఉంటుంది. గొంతు ఎత్తి పాడాలి. న్యాయము చూడండి, దిక్కులేని, మరలా చూడండి ఆ పదాలు ఎంత బాగున్నాయి. మూగవారికిని దిక్కులేని వారికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరవాలి. అది ఎక్కడైనా కానీ న్యాయం తెరవడం కోసం, నోరు తెరవడం కోసమే మానవ హక్కుల నేర నిరోధక సంఘం అనేది మేము ఏర్పాటు చేశామండి. ఏం చేయడం కోసం? మీరు నోరు తెరవాలంటే ఏం కావాలి? మీకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి. మీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంటేనే నోరు తెరుస్తాం. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక మాట అనేసాడు. ఆయన ఏమనంటే, ఈ ఆర్టీఐ కార్యకర్తలు వాళ్ళు కలిసి, లేజీ ఫెలోస్ అందరు కూడా కలిసి ఏం చేసేసారంటే సిస్టమ్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు అన్నాడు ఆయన. తర్వాత దానికి వివరణ ఇచ్చాడు. సరే, ఆ వివరణ నిజమా అబద్ధం పక్కన పెడదాం మనం. కానీ ఆయన ఫస్ట్ అయితే నోరు జారేశాడు కదా. ఏమనేసాడు? వీళ్ళందరూ కూడా బొద్దింకలతో సమానం అన్నాడు. అందుకే ఇప్పుడు దేశంలో ఉన్న యువత అంతా కూడా ఎవరైతే లేజీసు, ఉద్యోగాలు లేక, చదువులు చదివి BA డిగ్రీ, MA, PG, PhDలు, MPలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీ పెట్టేశారు, ఆన్లైన్ పార్టీ. ఆ పార్టీ పేరేంటిది? బొద్దింకల జనతా పార్టీ. తెలుసా మీకు? తెలియదా? కాక్రోచ్ జనతా పార్టీ. ఈ జనతా పార్టీలో ఎంతమంది చేరిపోయారంటే, పుట్టినప్పటి నుండి, అదే బీజేపీ పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాంట్లో చేరిన జనాభా 8 మిలియన్లు దాటలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా దాటలేదు. కానీ ఈ జనతా పార్టీ, బొద్దింకల జనతా పార్టీ ఉంది కదా, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో, దీంట్లో 5 రోజుల్లో 22 మిలియన్స్ దాటిపోయారు, జాయిన్ అయిపోయారు. ఎంతమంది జాయిన్ అయిపోయారు? ఎంతమంది? 22 మిలియన్స్ జనాభా అందులో సభ్యత్వం తీసుకున్నాం. చూసారా? అంటే యువత ఎంత గలమెత్తడానికి ఎంత ఉన్నారో, ఎంత ఎదురు తిరగడానికి ఉన్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఒక పాస్టర్గా, ఒక క్రైస్తవుడిగా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు ఎండగట్టడానికి, మనం అడగడానికి చూడాల్సింది ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్ ఒకటి, అదే హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్. మనం ఏం చేయాలి? నోరు తెరవాలి. దేని కొరకు నోరు తెరవాలి? న్యాయం కోసం నోరు తెరవాలి. మన ఇండియన్ పీనల్ కోడ్లో ఇలా లేదు, మన భారత రాజ్యాంగంలో ఇలా లేదు, మన BNSలో ఇలా లేదు, మన యొక్క ఇండియన్ ఎవిడెన్స్, ఇవన్నీ మీరు చట్టాలు చదవనక్కర్లే. మీకు తెలిసిన లోకంలో జరుగుతున్న సహజ పంచాయతీలు చేయాలన్నా కూడా మీరు నోరు తెరవాలి. నోరు తెరవాలంటే మీకంటూ ఒక న్యాయపరమైనటువంటి సపోర్టు ఉండాలని ఈ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చూడండి ప్రియులారా, ఏమంటాడు? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదవండి. ఎక్కడ పోయి ఆడుచున్నాడు? ఇప్పుడు సంఘంలో కొట్లాటలైనా, భార్యాభర్తల కొట్లాటలైనా ప్రతి దానికి కోర్టుల దగ్గరికి వెళ్ళిపోతారు, ప్రతి దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ సంఘంలో పెట్టండి ఆ సమస్యను. మాలో లేరా జ్ఞానవంతులు? అనీతిమంతుల దగ్గరికి తీసుకెళ్తారేంటి అని చెప్తున్నాడు అక్కడ. పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చుదురని. ఎవరు లోకానికి తీర్పు తీరుస్తారు? లోకానికి తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు పిలువబడతారు? క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వాడు పరిశుద్ధుడే.
పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే ఇగో ఇక్కడ చూడండి, కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి, 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే పరిశుద్ధులు. నువ్వు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవా? క్రీస్తు రక్తంలో కడగబడ్డవా? నువ్వు పాస్టర్వా? అయితే నువ్వు పరిశుద్ధుడివా? అయితే నువ్వు లోకానికి తీర్పు తీర్చేవాడివి. లోకం అంటే బయట లోకం, సంఘం అనే లోకం, ఇంట్లో బయట. కాబట్టి లోకానికి తీర్పు తీర్చేవాడివి. నీ తీర్పు ఏ రకంగా? వాక్యానుసారమైన తీర్పు ఉండాలి. చూడండి, అక్కడ ఇంకా మాట చెప్తున్నాడు చూడండి, మీ వలన లోకములకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఎవరికి? దేవదూతలకు తీర్పు తీర్చే వాళ్ళు మీరు. లోకానికి మాత్రమే కాదు, నెక్స్ట్ దేవదూతలకు తీర్పు. ఇజ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తీర్చేది ఎవరు? మనం కాదు. ఎవరి డ్యూటీ వాళ్ళకి అప్పగించబడింది. యేసుప్రభు 12 మంది శిష్యులు. యేసుప్రభు 12 మంది శిష్యులేమో ఇజ్రాయేల్ 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తే, ఈ పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడిన పిలువబడిన మనము లోకానికి తీర్పు తీర్చేటోళ్ళం. ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా దేవదూతలకు తీర్పు తీర్చే అథారిటీ పవర్ మనకుంటుంది. అంటే దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయి మీద అనుకున్నప్పుడు నీ బుర్రలో ఎంత సబ్జెక్ట్ ఉండాలి? మరి ఆ చదువు ఎంత బాగా చదువుకోవాలి నువ్వు? ఆ నాలెడ్జ్ నీలో ఎంత ఉండాలి? వాక్యపరమైనటువంటి నాలెడ్జ్ మనలో ఎంత ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఇవన్నీ మేము నేర్పించేదే. ఇలా మిమ్మల్ని వాస్తవాలను కళ్ళ కట్టినట్టు చూపించేదే మానవ హక్కుల నేర నిరోధక సంఘం. ఇంకో విషయము, దళితులు ఈ దేశంలో బానిసలు కాదు. దళితులు ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు కాదు. కానీ దళితుల పట్ల వివక్ష 1950లో స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత, అక్టోబర్ నెలలో దొడ్డిదారిన ఒక రాష్ట్రపతి తీసుకొచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. ఇప్పుడు చెప్పండి, చాలా మంది నేను అడుగుతున్నా, ఎందుకు ఈ మట్టి బుర్రకు ఈ మాట్లాడేటోళ్ళకు అర్థం కావట్లేదో నాకు అర్థమవుతుంది. ఎస్సీ స్టేటస్ దళిత క్రైస్తవులకు ఇవ్వండి, ఎస్సీ స్టేటస్ దళిత క్రైస్తవులకు ఇవ్వండి అని అడుక్కోవడము మంచిదా? మత స్వాతంత్రం ఇవ్వండి అని అడగడం మంచిదా? ఏది కావాలి? ఎస్సీ స్టాటస్ ఇవ్వమని అడగాలనా? మత స్వాతంత్రం కావాలని అడగాలనా? మత స్వాతంత్రం కావాలని అడగాలి. దళిత క్రైస్తవులకు దళిత లేదు, దళితులే అందరు, కానీ దళిత క్రైస్తవులని లేదు, దళిత ముస్లింలని లేదు, దళిత హిందువులని లేదు. నేను నాస్తికుడిగానే ఉంటా, నువ్వెవడు నా మీద పెత్తనం చేయడానికి? బీసీ వాళ్ళు మతం మారితే బీసీగా కొనసాగుతున్నారు, ఓసీ వాళ్ళు మతం మారితే ఓసీగా కొనసాగుతున్నారు, చివరికి గిరిజనులు మతం మారితే గిరిజనులుగా కొనసాగుతున్నారు. ఒక దళితుడు మతం మారితే మాత్రం బీసీసీ అయిపోతాడు. ఇదెక్కడి న్యాయమో? లేదు, నేను స్వతంత్రుణ్ణి, నాకు స్వాతంత్రం వచ్చింది, స్వతంత్ర ఫలాలు నాకు అందాలే, అందరితో పాటు నాకు సమానత్వం కావాలి. అందరినీ ఎలా చూస్తున్నారో అలాగే నన్ను చూడండి. అందరికీ లేని కండిషన్ నాకు పెడుతున్నావంటే నాకు స్వాతంత్రం లేనట్టే కదా. నాకు ఏ స్వాతంత్రం లేదు? ఏం స్వాతంత్రం లేదు? దళితులకు మత స్వాతంత్రం లేదు. ఎస్సీ స్టేటస్ అడుగుతారేంటి? దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ అడుగుతారేంటి? తెలుసుకొని మాట్లాడండి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఏం కావాలి? వీ వాంట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని అడగాలి. మాకు మత స్వాతంత్రం కావాలని అడగాలి. ఇది మానేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వండి. దళిత క్రైస్తవు ఆనాడు బౌద్ధులకు ఇచ్చారు, ఆనాడు సిక్కులకు ఇచ్చారు. నువ్వు అడుక్కుంటున్నావా? స్వతంత్రుడు ఎప్పుడైనా అడుక్కుంటాడండి? ఎందుకు అడుక్కోవాలి?
కొట్లాడాలి, నాకు రైట్ ఉంది. నువ్వెవరు నా మీద కండిషన్ పెడతానికి? పెట్టావు, నీకు అధికారం ఉందని పెట్టావు, పవర్ నీ చేతిలో పెట్టింది నేనే, ఓటేసింది నేనే, పార్లమెంట్ పంపింది నేనే. కానీ నువ్వు నా హక్కులను భంగం కలిగించావు, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, రివ్యూ చేయమని చెప్పాలి. రివ్యూ పిటిషన్ ఇప్పటివరకు ఈ కోణంలో వేయలేదు. మేము మొన్న ఒకటి వేసి వచ్చాం. ఏ కోణంలో వేయలే? దళితులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్న పిటిషన్లే కనబడతాయి తప్ప మత స్వాతంత్రం కావాలి మర్రో అని అడిగే పిటిషన్లు ఉండవు. ఏమండి, నీకు నచ్చితే ఇలా ఈ మతం ఉంటావు, రేపు ఇంకో మతం ఉంటావు, నువ్వు ఎక్కడైనా పోతావు, ఏదైనా చేస్తావు, నువ్వు స్వతంత్రుడివి, నీ మీదే నేను పెత్తనం చేయదు. ఈ మతం వెళ్ళు, ఆ మతం వెళ్ళు, ఈ మతం ఉండు, ఆ మతం ఉండు నేను చెప్పకూడదు. నేను చెప్పాను అంటే నీకు చదువు లేదు, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు తెలివి తక్కువ అయిపోతావు. అవునా కదా? నీకు అన్నీ ఉన్నాయన్నప్పుడు నువ్వు ఇంకోటి నీకు చెప్పుడేంది, ఇంకోటి నాకు చెప్పుడేంది కదా, ఇంకోటి నాకు చెప్పుడేంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది? మత స్వాతంత్రం కావాలి. దానికోసం నువ్వు కొట్లాడాలి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దళితులకు ఎస్సీ స్టేటస్ అని అడిగారని చెప్పారనుకో, వాళ్ళని పిలిపించి పర్సనల్గా కూర్చుని పెట్టి ఎస్సీ స్టేటస్ అని అడగకండి సార్, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ అని అడగకండి, మనం స్వతంత్రులము, అందరికి ఉన్నట్టు మాకు కూడా న్యాయం కావాలని అడగండి అని వాళ్ళకు జర మీరు నేర్పించండి, బుద్ధి జ్ఞానం నేర్పించండి. ఏది ఈ కుల పెద్ద మనుషులైనటువంటి వాళ్ళు కూడా చెప్పట్లేదు ఈ మాట. మందకృష్ణ మాదిగ దగ్గర నుంచి కూడా ఈ మాట విందామని చూసినా కానీ ఆయన వినబడలేదు నాకైతే. ఆయన కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని అడుగుతున్నాడు. యా అది కాదు, అట్లా అడిగామనుకో మళ్ళీ వాని పెత్తనం ఈ మీదనే ఉండదు. స్వతంత్రుడికి మన మీద పెత్తనం ఎందుకండి? స్వతంత్రుడు వాటితో పాటు నేను కూడా స్వతంత్రుడే. నువ్వెవరు నా రాత రాయడానికి, నువ్వెవరు నా గీత గీయడానికి? దేవుడు ఉన్నాడు పైన. కాబట్టి మనం ఏం చేయాలి? గొంతు నోరు తెరవాలి, న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఏం చేయాలి? న్యాయం జరగాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం నోరు తెరవాలి. ముగించనా? ఒక మాట చెప్పేసి ముగించాడు. సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు కాలిపోయింది చెప్తారా? సొదొమ గొమొర్రా పట్టణము ఎందుకు భస్మం చేయబడింది? వారి పాపములు దేవుని దృష్టికి చేరింది కాబట్టి. అంటే సొదొమ గొమొర్రాలో ఉన్న పాపము దేవుని దృష్టికి ఎలా చేరిందంటావు? పర్లేదు చెప్పండి కదా, రైట్? మీరు చెప్తుంది సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పాపము దేవుని దృష్టికి ఎలా చేరిందంటావు? దేవుని మాట కాదు, సమాచారం ఎవరిచ్చి ఉంటారు? ఎలా చేరిందంటావు? ఎవరో కూడా కబురు పంపాలి కదా. ప్రార్థన ఎవరు చేశారు? సొదొమ గొమొర్రా గురించి అబ్రాహాము గారు అడిగారా? ఏమని అడిగాడు? ఆదికాండము 19వ అధ్యాయమా? అది ఏంటంటే శిక్షించడానికి వచ్చినప్పుడు పాపమును చేరవేసింది ఎవరు? మీరు అనేది ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ముచ్చట. అక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే వదిలిపెట్టవా అనే మాట ఎప్పుడు దండించడానికి వచ్చినప్పుడు ఆపుతున్నాడు ఈయన. కానీ సొదొమ గొమొర్రా మీద పాపము ఇక్కడ ఇంత బాగుంది పాపం అని ఈ సమాచారం అక్కడికి ఎట్లా చేరింది చూడండి. ఆ మాట కూడా మీరన్న మాటే. ఆదికాండము 18వ అధ్యాయమా? 19వ అధ్యాయం కాదు, 18వ అధ్యాయం చూడండి, 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన, చూసారా మీరు అన్నారు, చూసారా పాపం అని అన్నారు కదా, నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదనని చేయని ఎడల నేను తెలుసుకుందును. అంటే
ఏది దేవుని దగ్గరికి చేరిందట? 20వ వచనం, ఆదికాండం 18, 20, 21. వాటి పాపము బహు భారమైనది కనుక, రైట్, నా యొద్దకు వచ్చిన, అంటే ఎవరు పంపించారు ఆయన దగ్గరికి? ఒక్క సొదొమ గొమొర్రాలోనే పాపం భారంగా ఉందా? మిగతా ప్రపంచం అంతా సేఫ్గా ఉందా? తిరుపతి సేఫే, హైదరాబాద్ సేఫే, మద్రాసు మాత్రమే సేఫ్ కాదా? కర్ణాటకలోనే పాపం భారంగా ఉందా? మాట చెప్తున్నా, ఇక్కడ ఇప్పుడున్న దాంతో పోల్చి చెప్తున్నాను. ఢిల్లీలోనే పాపం భారంగా ఉందా అని మాట్లాడతాం కదా. అట్లాగే ఇక్కడ సొదొమ గొమొర్రా గురించినటువంటి పాపము బహు భారమైనది అని చెప్పేసి అన్నప్పుడు మా యొద్దకు వచ్చిన మొర అన్నాడు. ఇక్కడికి కూడా చూడండి, అక్కడ ఏమంటాడు? నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే అన్నాడు. మొర అంటే ఏంటిది? వాళ్ళ దగ్గర ఒక మొర వచ్చిందట. మొర అంటే ఏంటిది? విన్నవించుకోవడం. ఎవరు విన్నవించి ఉంటారు? ఏమని విన్నవించి ఉంటారు? ఆ రీజన్ తోటే సొదొమ గొమొర్రా కాలిపోయింది, కానీ పాపం వల్ల కాదు. అలా అనుకుంటే ఈరోజు హైదరాబాద్ కాలాలే, తిరుపతి కాలాలే, మద్రాసు కాలాలే, అన్ని కాలాలి. ఎందుకంటే అంత పాపం సొదొమ గొమొర్రా కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు పాపం. తెలుసా? మన సమాజంలో, మన చుట్టుపక్కల చూసుకుంటే ఎంత విపరీతంగా రోజు రోజు పాపం పండిపోతుంది. కానీ ఈరోజు ఇప్పటికీ సేఫ్గా ఎందుకుంది ఈ సిటీ? కారణం, ఆ రోజు ఎందుకు లేదు సిటీ? అవి జంట నగరాలు. మొర ఆయన దగ్గరికి పోయింది. ఎవరు చేశారు మొర? విన్నవించుకున్నది ఎవరు? ఏమని విన్నవించుకోవచ్చు? పేతురు గారు అంటారు ఆ మాట. సమయం లేదు కాబట్టి నేనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందు భక్తిహీనులకు వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి, వాటికి ఎందుకు నాశనం విధించాడంటే, అయ్యా దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతు. అక్కడ ఎట్లున్నాడట? హ్యాపీ ఉన్నాడా? నిందించండి, హింసించండి, మీరు అప్పుడు ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి అని యేసుప్రభు చెప్పినట్టుగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఆ సమాజంలో బహు బాధపడుతున్నాడు. ఎవరి వల్ల? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత హీఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫ్రమ్ their sins, from the illegal and unsocial activities. చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు జరుగుతున్నాయి ఈరోజు. చట్ట వ్యతిరేకమైన పని చర్చి మీదకి దాడి చేయడము, విశ్వాసుల మీద దాడి చేయడము, పాస్టర్ల మీద దాడి చేయడము, ఇది చట్ట వ్యతిరేకమైన పని. దీని విషయంలో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావా? అయితే లోతు చేసిన పని చేయాలి. ఆనాడు లోతు స్ట్రగుల్ అవుతున్నాడు. అలాంటి సమాజంలో కామ వికారయుక్తమైన బహు బాధపడిన ఆ సమాజంలో తన 2 పిల్లలను వదిలేసి ఎక్కడున్నాడు తెలుసా మీకు? ఎక్కడున్నాడు? అది చూద్దాం. ఇక్కడ కంటిన్యూ చేసా, మళ్ళీ అక్కడికి వెళ్దాం. దుర్మార్గుడు తర్వాత చూసి ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి, ఈయన ఏం చేస్తున్నాడో చదవండి 8వ వచనంలో. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను ఏదైతే చూశాడో ఆ సినిమా కావచ్చు, తాను ఏం చూశాడో అది సినిమా కావచ్చు, తాను చూసింది అది మర్డర్ కావచ్చు,
తాను చూసినటువంటిది తాడిపత్రిలో గొడవ కావచ్చు, తాడిపత్రిలో పాస్టర్ల మీద దాడి కావచ్చు, బైబిల్ చించడం కావచ్చు, తగలబెట్టడం కావచ్చు. ప్రభుత్వం చూస్తుంది, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ నువ్వు ఈరోజు చూస్తున్నావు, కానీ దేవునికి చెప్తున్నావా? కానీ లోతు తాను చూసిన వాటిని బట్టి, తాను విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చాడు. దినము అంటే డే బై డే, ప్రతిరోజు కూడా దేవునికి విన్నవిస్తూ వచ్చాడు. అప్పుడు వారి అక్రమ క్రియల విషయాల్లో జరిగినటువంటి సంఘటనను చూసి దేవదూతలు వచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చినోడు ఎక్కడున్నాడు? మళ్ళా కంప్లైంట్ ఇచ్చినోడు ఎక్కడున్నాడు చూడండి. ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 19 1వ వచనం. ఎక్కడ కూర్చున్నాడు లోతు? సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడండి. చాలు. సొదొమ ఎక్కడున్నాడండి? లోతు ఎక్కడున్నాడండి? గవిని యొద్ద అంటే ఎంట్రన్స్ దగ్గర కూర్చున్నాడు. సాయంకాలం సమయంలో ఎవరన్నా భార్య పిల్లలను వదిలేసి, ఎలాంటి పిల్లలట వాళ్ళకి? అతని పిల్లలు ఎలాంటి పిల్లలు? ఏ పురుషుని ఎరగనటువంటి నా పిల్లలు 2 ఉన్నారు, కావాలంటే వాళ్ళని ఇస్తానని చెప్పిండు ఆయన. అలాంటి పవిత్రురాలైనటువంటి 2 కుమార్తెలు పెట్టుకొని భార్యను వదిలేసి ఎక్కడున్నాడు? గవిని దగ్గర ఉన్నాడు. ఈరోజు ఎంతమంది తమ కుటుంబాలను వదిలేసి సేవ కోసం బయలుదేరుతున్నారు చెప్పండి? కుటుంబ ప్రియులైపోయారు, డబ్బు ప్రియులైపోయారు, సేవను వదిలేశారు. ఏమండి, చిన్నప్పుడు చూడండి ఎలా ఉంది? ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? విస్తార పంట పొలము నుండి నీ కష్టించి పని చేయని, కన్నీటితో విత్తు మనస్సు ప్రభువా కలకాలం నాకియ్యనేర్పు, ఆగిపోక సాగిపోయే ఇదిగో దేవా. పాడుతున్నాం ఆ పాటలు వదిలేసామండి. మోకాళ్ళ ప్రార్థన పోయింది, కన్నీటి ప్రార్థన పోయింది, హన్నా లాంటి ప్రార్థన పోయింది. ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, హోల్ నైట్ ప్రేయర్ అంటారు, రకరకాల పేర్లతో మారుస్తారు, వాచ్ నైట్ సర్వీస్ అంటారు. కానీ ఎక్కడైనా వాక్యానుసారమైన ఆరాధన కనిపిస్తుందో సంఘాలలో? మన చిన్నప్పటికీ ఇప్పుడు మారిపోయిందండి. అందుకే ఈ దాడులు జరుగుతున్నాయి. ఆలోచించండి పిల్లరా, సమాజం బాగుపడాలన్నా నీ చేతిలో ఉంది. ఈ సమాజానికి కాపలదారుడు నువ్వే. యేసు ప్రభు అంటున్నాడు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా ప్రభు. అయితే నా గొర్రెలను కాయడం అంటే కాపలా ఉండాలి. ఈ సమాజానికి, నీ ఊరుకు కాపలా, నీ ప్రాంతానికి కాపలా, నీ ప్రాంత ప్రజలకు కాపలా, నీ సంఘ బిడ్డలకు కాపలాగా నువ్వు ఉండాలి. పేతురు నన్ను ప్రేమిస్తున్నాను ప్రభు. అయితే నా గొర్రెలను మేపు. సమాజానికి నువ్వు మేపాలి, వాక్యము నువ్వు మేపాలి, నువ్వు కాదు. ఏం మేపాలండి? సమాజానికి వాక్యం లేదు, వాక్యం మేపాలి. ఒక మంచి క్రీస్తు సోల్జర్గా నువ్వు హతసాక్షిగా నిలబడాలి. ఆదిమ అపోస్తలులు ఎవ్వరు బ్రతకలేదండి. వారి ధనాన్ని, వారి ప్రాణాన్ని, చివరికి ఆడవాళ్ళు అయితే తమ రేప్ చేయబడ్డారు, మానం పోగొట్టుకున్నారు. అయినా సేవను ఆపలేవాళ్ళు.
ఈరోజు ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? ఆలోచించండి. ప్రార్థన చేసుకున్నాం. చక్కని అవగాహన మా అందరం కలిగించినటువంటి బోడ రామకృష్ణ గారు చాలా కృతజ్ఞతగా అగ్ని అందరి హృదయాల్లో రాజిల్లినట్లుగా అనిపించింది. నిజంగా రోషంతో వాక్యానుసారంగా గట్టి దేవుని మీద పట్టుదలతో నిజంగా పనిచేస్తున్న వాళ్ళు చల్లారిపోతున్న స్థితిలోకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి వల్ల ఉన్న సమయంలో నిజంగా దేవాది దేవుడు రాకేష్ గారు ఎన్నుకొని మా అందరినీ ఈ విధంగా అగ్గి రాసిపెట్టినందుకు ఎంతో కృతజ్ఞతలు దేవునికి. మీకు చాలా వందనాలు. మొదటిసారి పిలిచినప్పుడే ఒక్క కాల్ కి అన్న ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీటింగ్స్ రావడానికి ఒప్పుకున్నారు.